హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రుద్రభూమి రియాలిటీ. నేను మీ వెంకన్న రుద్ర, ప్రాపర్టీ ప్లానర్. చాలా మంది ఓపెన్ ప్లాట్స్ కొనే ముందు కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. బట్ మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది ఓపెన్ ప్లాట్స్ ఎలా కొనాలి, ఎలాంటి వెంచర్స్ లో కొనాలి, అందులో లోన్స్ గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, ప్రాపర్టీలో ఒకటి ఓపెన్ ప్లాట్స్ లో పెడతాం, బట్ ఇన్వెస్ట్మెంటా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంటా అనేది ఒకటి ప్లానింగ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మన పిల్లల చదువుల కోసము, అండ్ కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల మ్యారేజ్ కోసం అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకు డ్రీమ్ హోమ్ అనేది ఒక గోల్ ఉంటుంది అండ్ దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఒక 3 to 4 years తర్వాత ఆఫ్టర్ దెన్ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ అది మీరు అలా ప్లాన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఎలాంటి వెంచర్ లో కొనాలి, హైవేకి నుంచి నియర్ బై ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, నియర్ బై రోడ్లు ఉన్నాయా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా, నియర్ బై బస్ స్టాండ్స్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కంపల్సరీ చెక్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ఇవి ఆఫీసెస్ ఉంటాయి కానీ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటే మనం జర్నీకి కానీ A to Z ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అన్ని విధాలుగా యాక్సెసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం కొనే ఏరియాల్లో రేట్స్ ఎలా ఉన్నాయి, మనం కొనే ముందు కంపల్సరీ నా ఫ్రెండ్ చెప్పిండు అండ్ అని కళ్ళు మూసుకొని కొనకూడదు. కొనే ముందు మనం ఆ వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, అది DTCP వెంచరా, HMDA వెంచరా, అందులో ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయి, అక్కడ ప్రైస్ ఎంత నడుస్తుంది, అండ్ ఆ వెంచర్ పక్కన ఇంకేమైనా డిఫరెంట్ వెంచర్స్ ఉన్నాయి, అక్కడ ప్రైస్ ఎలా ఉంది, ఇక్కడ ప్రైస్ ఎలా ఉంది, అక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా కంప్లీట్ చేశారు, అండ్ అవన్నీ డీటెయిల్గా చూసుకున్న తర్వాతనే మనం ప్లాన్ చేసుకోవడానికి ముందు ఇంకోటి చెక్ లిస్ట్ ఏంటి అంటే మన శాలరీ ఎంత వస్తుంది, మనము EMI కట్టుకోగలుగుతామా, లేదు EMI లేదనుకుంటే ప్రాబ్లం లేదు. అండ్ EMIకి వెళ్ళాలంటే కంపల్సరీ మన సిబిల్ అనేది సిబిల్ రిపోర్ట్ కంపల్సరీ చెక్ చేస్తారు. మన సిబిల్ లో చిన్న మిస్టేక్ ఉన్నా ఆ లోన్ అనేది మనకు ప్రాసెస్ కాదు. అండ్ దీంతో పాటు ఏంటంటే సిబిల్ తో పాటు మనం ఎవ్రీ మంత్ EMIలు కంటిన్యూ కడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చాలా వెంచర్స్ లలో మీరు 1-2 నెలలు 3 నెలలు EMIలు కట్టలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఆ ప్లాట్ మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకు వాళ్ళు అమ్మడానికి అనుకూలంగా ఉంటుంది. బట్ అలా చేయకూడదు. మీరు కంపల్సరీ బ్యాంక్ త్రూ లోన్ వెళ్ళండి. ఏదైతే వెంచర్లలో ఇచ్చే లోన్లు మీరు తీసుకోకండి, ఆన్ ద స్పాట్ పేమెంట్ కట్టండి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే బ్యాంక్ వాళ్ళకు మీరు మార్గేజ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు డైరెక్ట్ వెంచర్లోకి వెళ్ళి లోన్ తీసుకున్నారనుకోండి, ఈ చిన్న ఇష్యూస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నే ముందు ఇంకోటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే లింక్ డాక్యుమెంట్, ఆ వెంచర్కి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ వాళ్ళు వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అది HMD అప్రూవలా, DTCP అప్రూవలా, రేరా నెంబర్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ప్రాపర్టీ అనేది తీసుకోవాలి. దీంతో పాటు ఇంకోటి ఏంటి అంటే మేజర్గా ఆ వెంచర్లో ప్రాపర్టీ తీసుకుంటే అది నియర్ బై సిటీ ఎంత ఉంది, JP రోడ్కి ఉందా, హైవేకి ఉందా. ఎక్కువ వరకు అయితే హైవే ఫేసింగ్ వెంచర్లో మనం ప్లాట్ కొనడం బెటర్. అండ్ దీంతో పాటు ఏంటంటే 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ ఉందా, అండ్ దాంతోపాటు రోడ్లు కంప్లీట్ అయిపోయినాయా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిందా, ఫుట్పాత్ కంప్లీట్ అయిపోయిందా, స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ అయిపోయిందా, పార్క్లలో గార్డెనింగ్ విత్ గ్రీనరీ ఉందా, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందా, అండ్ యూటిలిటీ కోసం ఓపెన్ స్పేస్ వదిలేసారా, ఇవన్నీ కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. రీసెంట్లీ ఒక 3 years బాకు మా రిలేటివ్ లో మా బ్రదరే అవుతారు, తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏదో చెప్పాడని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అది ఎలా అంటే ఒక 18 lakh వరకు పెట్టి ఒక 200 square yards బుక్ చేసుకున్నారు. బట్ ఒక 3 years తర్వాత సమ్ అర్జెంట్ అవసరం వచ్చింది అండ్ పేమెంట్ అవసరం ఉంది. తను ఆ ప్లాట్ అమ్మాలనుకున్నాడు. బట్ తను అక్కడ మార్కెట్కి వెళ్తుంది, ఆ ప్లాట్ ఎంత నడుస్తుంది ఏందని డీటెయిల్గా అడిగితే ఆయన కొన్నది 9,000, బట్ ఇప్పుడు 8,000 రూపాయలు గజానికి మనం మార్కెట్లో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ తనకు 3 సంవత్సరాలు టైం వేస్ట్ అయింది. బట్ తను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో దానికంటే లాస్ట్ లో అంటే అప్రాక్స్ ఒక 2 lakh 3 lakh లాస్ట్ లో తను అమ్ముకోవాల్సి వచ్చింది. బట్ నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో అవన్నీ చెక్ లిస్ట్ చెక్ చేసుకున్నారనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ రాదు. కంపల్సరీ నియర్ బై డెవలప్మెంట్ అనేది చూసుకోండి, డిస్టెన్స్ చూసుకోండి, లొకేషన్ లొకేషన్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది కంపల్సరీ మిస్ కాకుండా చెక్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోలకి ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.